చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే ఇస్తున్నా, మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా. నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేసి 1 month అయితే అయిపోతుంది. నేను మళ్ళీ ఇప్పుడైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. గోప్రోతో డైలీ బ్లాగ్స్ అయితే కొంచెం కష్టమైతే అవుతుంది. నార్మల్గా మన దగ్గర మొబైల్ ఉంది అనుకో, డైలీ బ్లాగ్ చేయడానికి కొంచెం ఈజీ అయితే ఉంటుంది. సో అదే చూస్తున్నా, మంచి కెమెరా ఉన్న మొబైల్ అయితే తీసుకురామని చూస్తున్నా. కానీ గోప్రోతో అయితే డైలీ బ్లాగ్ చేయడం అయితే కష్టం కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే ఇస్తున్నా, మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా. నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేసి 1 month అయితే అయిపోతుంది. నేను మళ్ళీ ఇప్పుడైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో కూడా డైలీ బ్లాగ్ లాంటిది, చిన్న వీడియో. యాక్చువల్లీ నేను డైలీ బ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నా, కానీ గోప్రోతో డైలీ బ్లాగ్స్ అయితే కొంచెం కష్టమైతే అవుతుంది. నార్మల్గా మన దగ్గర మొబైల్ ఉంది అనుకో, డైలీ బ్లాగ్ చేయడానికి కొంచెం ఈజీ అయితే ఉంటుంది. సో అదే చూస్తున్నా, మంచి కెమెరా ఉన్న మొబైల్ అయితే తీసుకురామని చూస్తున్నా. కానీ గోప్రోతో అయితే డైలీ బ్లాగ్ చేయడం అయితే కష్టం కొంచెం. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా చిన్న బయటకి అయితే వచ్చిన, ఇక ఎట్లకైనా మనం కూడా వీడియోస్ చాలా డేస్ అవుతుంది కాబట్టి ఫోటో బ్లాగ్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే నా లైఫ్లో ఈ కొన్ని డేస్లో చాలా అయితే జరిగినాయి. అందుకోసమే ఎన్ని డేస్ అయితే ఈ వీడియో అయితే తీయలేదు. ఒక పెద్ద సీక్రెట్ అయితే ఉంది నా లైఫ్ నుంచి, ఒకటి అయితే రివీల్ అయితే చేయాలా అయితే చేద్దామని అనుకుంటున్నా. కానీ ఇప్పుడే ఎందుకో మంచిగా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయినాక ఆ సీక్రెట్ రివీల్ చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ అప్పటి వరకు చూస్తా, ఏదైనా మంచి సిచ్యువేషన్ వస్తే రివీల్ అయితే చేసేస్తా. అప్పటి వరకు ఇట్లా సీక్రెట్ అయితే ఆల్రెడీ ఎట్లా అంటే మోస్ట్లీ నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరు మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్సే. ఆల్మోస్ట్ చాలామందికి అయితే సీక్రెట్ తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే వాళ్ళ కోసమే అదైతే సీక్రెట్. అందుకోసమే ఇప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ కదా, కొంతమంది కదా నా వీడియో చూస్తారు. అందుకోసమే ఇప్పుడే ఆ సీక్రెట్ చెప్పడం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. కొన్ని డేస్ అయినాక సీక్రెట్ అయితే రివీల్ చేస్తాను. ఎప్పటికైనా ఆ సీక్రెట్ అయితే రివీల్ చేయాల్సిందే. సో నేను ఎట్లా అంటే మోటో బ్లాగ్ చేయాలా, డైలీ బ్లాగ్ చేయాలా. నార్మల్గా నా డైలీ బ్లాగ్స్ ఎట్లా అంటే 4 to 5 minutes వీడియోస్ అంతే, అదే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. డైలీ బ్లాగ్ చేయడానికి అయితే చాలా అయితే ట్రై చేస్తున్నాను. కానీ నిజంగానే నాకు గోప్రోతో అయితే కష్టమవుతుంది. మొబైల్ ఉంటే కొంచెం ఈజీ అయితే ఉంటుంది. ఇప్పుడు గోప్రో వాళ్ళు ఏమవుతుందంటే, గోప్రోలో ఫస్ట్ రికార్డింగ్ చేసి అవన్నీ మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అది ఎడిటింగ్ చేసి మళ్ళీ దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసి అది వీడియో అప్లోడ్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. అండ్ నాకు కొంచెం ప్రాబ్లం, నాకు కొంచెం కష్టమవుతుంది అంత ప్రాబ్లం చేయడానికి. సో అందు గురించి అని చెప్పి అదే మొబైల్ ఉందనుకో, మొబైల్లో మనం ఎక్కడంటే అక్కడ వీడియోస్ తీసి అది ట్రాన్స్ఫర్ చేసుకొని, అది ఎట్లా అంటే ట్రాన్స్ఫర్ చేసే టైం ఉండదు, మనకు ఆ టైం సేవ్ అవుతుంది. దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం కొంచెం ఈజీ ప్రాసెస్. ఇంకా ఏంటంటే గోప్రో కెమెరా కింద కన్సిడర్ అవుతుంది. సో అన్ని ప్లేసెస్కి మనం గోప్రోని అయితే తీసుకొని వెళ్ళలేము. మొబైల్ అనుకో అన్ని ప్లేసెస్ యాక్సెస్ ఉంటుంది, మనం ఎక్కడ ఉంటే అక్కడ వీడియోస్ అయితే తీయచ్చు. కానీ గోప్రోలా అట్లా అయితే తీయలేము. అందుకోసమే అరే బైక్ క్రేజ్ ఉంది, బైకే బాగుంది, క్రేజ్ ఉంది బైక్. సో అట్లా మొబైల్ అయితే మనకి ఈజీ యాక్సెస్ ఉండదు, గోప్రో ఈజీ యాక్సెస్ అయితే ఉండదు. దానివల్ల కొన్ని వీడియోస్ అయితే మనం తీయలేము. కానీ గోప్రోతో కూడా వీడియోస్ అయితే ఇస్తాం. ఎక్కడైతే మనకి గోప్రో ఇట్లా మోటో బ్లాగ్ చేయాల్సిన టైం అయితే వస్తుందో డైలీ బ్లాగ్లో, అక్కడ నేను మోటో బ్లాగ్ చేస్తాను. మిగతా టైంలో మొబైల్తోనే వీడియోస్ షూట్ అయితే ఇద్దాం అనుకున్నాను. సో మంచి కెమెరా ఉన్న మొబైల్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి, ఇలా అదైతే తీసుకుంటాం. ఎట్లా అంటే మన 4 to 5 minutes వీడియోనే డైలీ బ్లాగ్లో, పెద్ద లెంత్ వీడియోస్ అయితే ఉండవు. కానీ మ్యాక్సిమం డైలీ వీడియోస్ అయితే చేయాలా. నేను 1 month అయిపోతుంది, ఒక్క వీడియో కూడా పెట్టలేదు. ఎందుకో నిన్న ఒక్కసారి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే నాకే చాలా గట్టిగా అనిపించింది. డైలీ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, బ్లాగర్ అవ్వాలనుకుంటున్నా. ఇట్లా 1 monthకి ఒక వీడియో పెడితే అసలు ఏంటి అని చెప్పి. అండ్ ఇంకా నాకు కూడా కొంచెం ఎట్లా అంటే అసలు కుదిరితేలేదు బ్లాగ్ చేద్దామంటే. ఇప్పుడు ఏదో ఒకటి పని వస్తుంది, ఏదో ఒకటి ఉంటుంది. దానివల్ల నేను కూడా బ్లాగ్ అయితే వెళ్ళకపోతున్నా. సో అందుకోసమే ఇట్లా ఫ్రీగా బ్లాగ్ చేద్దామని చెప్పి, ఆ మోటో బ్లాగ్ చేద్దామని చెప్పి ఈ చిన్న బ్లాగ్ అయితే ఇచ్చిన. మ్యాక్సిమం 4 to 5 minutes వీడియో అయితే వచ్చిందేమో అనుకుంటున్నా అంతే. సో ఈరోజుకి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.